నమస్కారం. జేకే న్యూస్ కి స్వాగతం. కాసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవాలయం నందు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి నిత్య అన్నదానం 500వ రోజు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి ప్రత్యేక పూజ కుంకుమార్చన సేవ ఆలయ వ్యవస్థాపకులు తలారి పరశురాముడు శకుంతల దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలతో పాటు నిత్యం అన్నదానంకు కాయగూరలు అందిస్తున్న సంత మార్కెట్ లోని చిరు వ్యాపారులకు ప్రతి ఒక్కరికి స్వామి అమ్మవారి ప్రసాదాలు లడ్డు పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది. అనంతరం తలారి పరశురాముడు మాట్లాడుతూ ఈ రోజుకు విగ్రహ ప్రతిష్ఠ జరిగి 4 నెలలలో ప్రతిరోజు వందలాది మంది స్వామి అమ్మవారిని దర్శిస్తూ ఉండడం కోరిన కోరికలు తీరుస్తున్న ఆలయంగా ప్రసిద్ధి చెందడం సాక్షాత్తు వైకుంఠంలోని ఆ శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి చూసినట్లుగా ఉందని భక్తులు భావించడం జరిగే రోజుల్లో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మహాక్షేత్రంగా వెలుగొందుతుందని జ్ఞానులు పీఠాధిపతులు స్వామీజీలు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నిత్య అన్న ప్రసాద వితరణ అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి వచ్చే భక్తులను లక్ష్మీనారాయణ భావిస్తూ వారికి మంచి రుచికరమైన భోజనాలు ప్రతిరోజు వందలాది మందికి అందివ్వడం జరుగుతున్నది. 500 రోజులు నిత్య అన్నదానం అందరి సహాయ సహకారాలతో జరిగిందని తెలియజేస్తూ శాశ్వత నిత్య అన్నదానం 6 నెలల అన్నదానం ఒక్కరోజు అన్నదానం చేయుటకు వెసులుబాటు కల్పించడం జరిగింది. మన ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా బర్త్డే పెళ్లి శుభకార్యాలు పిల్లలకు ఉద్యోగాలు పెళ్లి రోజు పిల్లల పుట్టినరోజులు ప్రతి ఒక్కరూ అన్నదానంలో వందలాది మందికి మీ కుటుంబం చేతుల మీదుగా అన్నదానం చేసుకొనుటకు వీలు కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసుల స్వామి అన్నదాన ఆశ్రమం సేవకులు మల్లికార్జున స్వామి శివ రత్న రాము మురళి ఇబ్రహీం నాగవేణి గోవిందమ్మ అన్నమప్ప తదితరులు పాల్గొన్నారు. ఏమని పొగడవచ్చు నీతని ప్రభావం, ఏమని పొగడవచ్చు నీతని ప్రభావం, వేమరువో పుణ్యులాల వినరో, వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు, ఏమని పొగడవచ్చు నీతని ప్రభావం, వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు, ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము, ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము. అనంత సూర్య తేజుడట, అనంత సూర్య తేజుడట కాంతి చెప్పనెంత, అనంత సూర్య తేజుడట కాంతి చెప్పనెంత, ధనుజాంతకుండట ప్రతాపమెంత, అనంత సూర్య తేజుడట కాంతి చెప్పనెంత, ధనుజాంతకుండట ప్రతాపమెంత. మనసిజ గురుడట మరి చక్కదనమెంత, మనసిజ గురుడట మరి చక్కదనమెంత, వనజ జుగనిన ఎట్టివాడట ఘనతెంత, మనసిజ గురుడట మరి చక్కదనమెంత, వనజ జుగనిన ఎట్టివాడట ఘనతెంత, ఏమని పొగడవచ్చు నీతని ప్రభావం, వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు, ఏమని పొగడవచ్చు నీ పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన,
పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేమి పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేమి కలలోని నామ స్మరణ మరవ చక్కని సామి పలుకే బంగారమాయనా కలలోని నామ స్మరణ మరవ చక్కని సామి పలుకే బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా ఎంత వేడిన గాని చూతేన దయరాదు ఎంత వేడిన గాని చూతేన దయరాదు పంతముసేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయ నెలలు పూర్తయి ప్రాణప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ జరిగి 4 నెలల్లో నడుస్తుందని తెలపడానికి సంతోషిస్తున్నాం. అలాగే లక్ష్మీనారాయణ స్వామి నిత్య అన్నదానం ఎక్కడా ఎప్పుడు ఎక్కడా జరగనిది. ఇక్కడ కసాపురంలో లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆలయంలో నిత్య అన్నదానం దేవాలయం నిర్మాణంలోనే స్వామివారి నిత్య అన్నదానం ఏర్పాటు చేశాడు. మనందరి కోసము భక్తాదులందరి కోసము ఇక్కడ నివసిస్తున్నటువంటి పేద ప్రజలు ఏవో వాళ్ళ మానసిక రోగాలు సరిగా లేకపోయిన వాళ్ళందరూ కూడా గాలి చేష్టలు ఇతరత్ర స్వామివారి దగ్గర వచ్చి వారికి అన్నం తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి రోజులు కల్లారా చూశాము. ఆ లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ నిత్యాన్నదానం ఏర్పాటు చేయండి అని చెప్పి మాకు నా భార్య అయిన శకుంతలకు ఆ స్వామి ఆశీస్సులు తెలపడము. అలాగే లక్ష్మీనారాయణ స్వామి నిత్యాన్నదానం ఈ రోజుకు జరిగి 500 రోజులు పూర్తవుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులతో ఇక్కడ ప్రతిరోజు 300 నుంచి 400-500 మంది ఇక్కడ భోజనాలు చేసి సంపూర్ణంగా మనసు పూర్తిగా కడుపు నిండా భోంచేసి ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు పొందిపోతున్నారు. చాలా సంతోషము. ఇక్కడికి వచ్చే ప్రతి నారాయణులుగా లక్ష్మీదేవులుగానే మేము పరిగణలోకి తీసుకొని ప్రతిరోజు రుచికరమైనటువంటి భోజనాలు అందిస్తున్నామని తెలపడానికి కూడా సంతోషిస్తూ, అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు చేయడానికి ఇప్పటి వరకు 500 రోజులు మాకు చిరు వ్యాపారాలు చేసుకునే కాయగూరల మార్కెట్ వారైతేనేమి ఇక్కడకు సేరు బియ్యంతో నుంచి సేరు బియ్యాలతో నుంచి వాళ్ళు చేతనైనటువంటి ప్లేట్లు గ్లాసులు ఇతరత్ర కూడా తెచ్చిచ్చినారు. వారందరికి కూడా ఆ లక్ష్మీనారాయణ స్వామి మాతా అన్నపూర్ణేశ్వరి ఆశీస్సులు వారికి ఉండాలని కూడా అన్నదాన ఆశ్రమం తరఫున తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మేము ఒక ఆలోచన చేశాం. మీరు ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 1,01,116 ఎవరైతే చెల్లిస్తారో వారికి శాశ్వత నిత్య అన్నదానంలో వాళ్ళ భార్యాభర్తల ఫోటోలు వేసి ఈడ ఒక శిలా పథకంలో వాళ్ళ పేర్లు ఏర్పాటు చేస్తాం. అలాగే 500 రోజులు అంటే 6 నెలలు కాలం మేము అన్నదానం చేయాలనుకున్నటువంటి వారికి కూడా మేము ఒక ఆలోచన చేశాము. వారికి కూడా ఈ నిత్యాన్నదానంలో 50,116 ఇస్తే 6 నెలలు నిత్యాన్నదానంలో కూడా పాలు పంచుకోవచ్చు. వారి పేరు మీద స్వామివారి దగ్గర ప్రతిరోజు అర్చనాజీ కూడా చేయిస్తాము వారి కుటుంబం పేరు పైన అని కూడా తెలియజేస్తూ, అలాగే 3 నెలలకు నెలకు ఒక రోజు కూడా మనం 50,116 తర్వాత 10,116 ఒక్క రోజు అన్నదానం మనం చేయాలనుకుంటే మీ కుటుంబాల్లో ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు, పిల్లల పుట్టినరోజులు కావచ్చినప్పుడు, తర్వాత పిల్లల ఉద్యోగాల రీత్యా వచ్చినప్పుడు, మన ఇంట్లో పెళ్లిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు, లేకపోతే మన పెళ్లి రోజులు జరిగే రోజులో ఏ రోజులైనా కూడా మీరు నిత్యాన్నదానంలో భాగస్వాములు కావచ్చు. 5,116 చెల్లించిన వారు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం వారి పేరు మీద ఆ రోజు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోండి. మన ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు ఎక్కడికో వెళ్ళి మనం ఆ డబ్బులు వెచ్చించి అనేక రకాలుగా ఖర్చులు చేస్తుంటారు.
ఆ ఖర్చులన్నీ కూడా దుబారా ఖర్చులు మానుకుంటే స్వామి ఆశీస్సులు పొందొచ్చు. మీకు ఇక్కడ 300-400 మందికి మీ చేతుల మీదుగా అన్నదానం చేసే భాగ్యం కలుగుతుందని కూడా ప్రజలకు భక్తాదులకు తెలియజేస్తూ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున 500 రోజులు సంపూర్ణంగా పూర్తి కావచ్చింది అంటే నిజంగా లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నిండుగా ఉన్నాడు కాబట్టి ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులతో ఈ రోజు మా నిత్య సేవకులు అన్నదాన ఆశ్రమ నిత్య సేవకుల గురించి కూడా మాట్లాడాలి. అందులో ముఖ్యంగా మల్లికార్జున స్వామి వారు ఈ నిత్య సేవకు ప్రతినిత్యం కూడా ఆయన ఎంతో మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ఇక్కడ అన్నదాన సేవకులందరూ కూడా సంపూర్ణంగా వాళ్ళు సేవలు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఇక్కడ నిత్యాన్నదానంలో శ్రమిస్తున్నటువంటి ప్రతి ఒక్క సేవకులకు సేవకురాళ్లకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంకు వచ్చిన లక్ష్మీనారాయణ స్వామి అలాగే ఆంజనేయ స్వామి వారి భక్తాదులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని దిగ్విజయంగా ఈ నిత్య అన్నదానం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఉన్నంత వరకు ఈ లక్ష్మీనారాయణ స్వామి నిండు 100 ఏళ్లుగా అనుకోకుండా 1000 ఏళ్లుగా స్వామి ఆశీస్సులతో జరగాలని మనం అందరం కూడా కోరుకోవాలి. అందరి కడుపు నిండా భోజనం అందాలని కూడా ఆ దేవుడు ఆశీస్సులు అందివ్వాలని కూడా కోరుకుంటూ జై లక్ష్మీనారాయణ, జై జై లక్ష్మీనారాయణ.